హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అత్తయ్యకి ఇష్టమైన నేను సేమియా అంటే షీర్ కుర్మా అయితే రెడీ చేస్తున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్య అయితే కొంచెం చేయు అని అడుగుతుంది. అందుకనే అత్తయ్య కోసం అయితే నేను స్పెషల్గా ప్రిపేర్ చేశాం. సో వాళ్ళు షుగర్ పేషెంట్స్ కాబట్టి షుగర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని నేను చాలా స్పెషల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేశా ఏంటి అనేది నేను వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి మిల్క్ అయితే తీసుకున్నాను. నేను షుగర్ యాడ్ చేయలేను. షుగర్ ప్లేస్లో ఇక్కడ కండెన్స్ మిల్క్ అయితే యూజ్ చేశాను. చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, షుగర్నెస్ ఎక్కువ లేకుండా. ఎందుకంటే మా అత్తయ్య మావయ్య వాళ్ళు కొంచెం షుగర్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నా అని నేను షుగర్ అయితే అసలు యాడ్ చేయలేను. ఇదే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసి ప్రిపేర్ చేశాను. వాళ్ళు తిన్న తర్వాత మాకు స్వీట్నెస్ కోసం అప్పుడు మేము లాస్ట్లో షుగరును మళ్ళీ కండెన్స్ మిల్క్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చింది. మా అత్తయ్య కూడా బాగుంది అని చెప్పింది. వచ్చినప్పుడల్లా మా అత్తయ్య స్పెషల్గా చేయు అనేసి మరీ అడుగుతుంది కాబట్టి తన కోసం నేను ప్రిపేర్ చేశాను. సో ఆఫ్టర్నూన్ టైం మా ఇంటి పక్కన పాప అయితే ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. సో నేను తినే టైంకి వచ్చింది కాబట్టి నా చేతితో ఒక ముద్ద తినిపించాను. సో తినేసింది. తర్వాత చాలాసేపు వరకు ఇంట్లో ఆడుకుంది. టింగ్ 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 టింగ్. ఈ పాపకు 2 జుట్లు వేయడం అయితే చాలా కష్టం అండి. నేను ఎంత ట్రై చేశానో తనకు 2 జడలు వేద్దామనేసి, కానీ అస్సలకే తను కోఆపరేట్ చేయలేదు. ఎన్నిసార్లు వేసినా అన్నిసార్లు తీసేసుకుంది. అండ్ డైలీ వీళ్ళ మమ్మీకి చెప్తాను కొంచెం ఆయిల్ పెట్టి 2 జడలు వేయు అని. వాళ్ళ మమ్మీ చెప్తుంది, తను అస్సలకే వేసుకోదని. సరే ఎలా వేసుకోదని చెప్పేసి నేను మరీ తనకు వేస్తే తను అస్సలకే కోఆపరేట్ చేయలేదు. ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకుంది. నాకు అప్పుడు అనిపించింది వాళ్ళ మమ్మీ చెప్పింది కరెక్టే అనేసి. సో చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. నేను ఎన్ని వరకు టాయ్స్ ఇచ్చినా, నా మేకప్ కిట్ ఇచ్చినా కూడా తను అస్సలకే వేసుకోలేదు. నైట్ ఎగ్ టమాటా కర్రీ అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి నేను మా అత్తయ్య అనుకున్నాము. సో మా అత్తయ్యకి అన్ని వెజిటేబుల్స్ ఇస్తే తను కట్ చేస్తుంది, నేనేమో కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ఎగ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అలానే మా అత్తయ్యకు కూడా నేను చపాతీ పిండి అయితే మంచిగా మెత్తగా చేసి ఇచ్చాను చపాతీలు చేయమని. సో మా అత్తయ్య అయితే అక్కడ టేబుల్ పైన కూర్చొని అన్ని చపాతీలు చేస్తుంది. మా అత్తయ్య అయితే చపాతీలు చాలా బాగా చేస్తుంది. 1, 2 తింటే చాలు, మనకు కడుపు అయితే ఫుల్ టైట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా మా అత్తయ్యతో అయితే ఖచ్చితంగా చపాతీలు చేయించుకుంటాను. మా అత్తయ్య మావయ్య ఉన్నన్ని రోజులైతే నైట్ అయితే ఖచ్చితంగా చపాతీలే ఉంటాయి మా ఇంట్లో. నైట్ డిన్నర్కి వాళ్ళు ఎక్కువ చపాతీలు, జొన్న రొట్టెలే చేస్తారు, తింటారు. కానీ నాకు జొన్న రొట్టె అంత రాదు. అత్తయ్య జొన్న రొట్టె చేస్తా అని చెప్పింది, కానీ జొన్న రొట్టెకి సంబంధించిన పిండి అయితే లేదు. ఓన్లీ ఆశీర్వాద్ చపాతీ పిండి ఉండే కాబట్టి చపాతీలే ప్రిపేర్ చేద్దామనేసి మేము డిసైడ్ అయ్యాను. చూడండి మా అత్తయ్య ఎంత బాగా చపాతీలు చేస్తుంది. చాలా అసలు చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. కనీసం మనకు మార్నింగ్ కూడా చాలా వరకు మెత్తగానే ఉంటాయి. ఇట్లా డబుల్గా మడత పెట్టి మరీ చేస్తుంది ఆయిల్ పెట్టుకుంటూ. మా అత్తయ్య చపాతీలన్నీ ప్రిపేర్ చేసి నాకు ఇచ్చేస్తే నేను కిచెన్లోకి వెళ్ళి చపాతీలని మంచిగా కాల్చుతాను. సో చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి ఇలా మడత పెట్టినట్టు చపాతీలు ప్రిపేర్ చేస్తే. సో నేనైతే ఇక్కడ టమాటా ఎగ్ కర్రీ అయితే మ్యాక్సిమం అయిపోయింది, ప్రిపేర్ చేశాను. మా అత్తయ్య ప్రిపేర్ చేసిన చపాతీలని పెంక పైన ఇలా కాల్చుతున్నాను. చాలా బాగా పొంగుతాయండి చపాతీలు. సో నైట్ మాకు డిన్నర్ అయితే ఇదే. నైట్ అందరం తిన్న తర్వాత నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి కైలాసం అయితే గేమ్ అయితే ఆడాము. చాలా ఫన్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మా అత్తయ్యతో కలిసి ఇలా గేమ్ ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడెప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను, మా ఆడపడుచులము, వాళ్ళ పిల్లలం అందరం కలిసి గేమ్ అయితే ఆఫ్టర్నూన్ టైం చాలా బాగా ఆడేవాళ్ళం. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండేది. సో ఆ డేస్లో మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు ఆడినామంటే మళ్ళీ ఇప్పుడు నేను మా అత్తయ్యతో కలిసి ఈ విధంగా అయితే ఆడాము. నైట్ టైము అందరం తిన్న తర్వాత. సో మా మామయ్యని కూడా ఆడమని చెప్పాను. మా మామయ్య అయితే ఏం ఆడలేడు. సో టీవీలో న్యూస్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఫస్ట్ నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఆడిన తర్వాత మా పిల్లలు కూడా యాడ్ అయ్యారండి ఇందులో ఆడడానికి గేమ్.
నేను మా అత్తయ్య ఈ ఒక్క గేమ్ ఆడడానికి మాకు 1½ అవర్ టైం పట్టిందండి. ఎందుకంటే అసలుకి ఎన్ని టైమ్స్ మేము పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం, పైకి వెళ్ళడం, కిందికి రావడం. సో, ఇలానే అయిపోయింది ఆట మొత్తము. చాలా ఫన్‌గా అనిపించింది. చాలా టైమ్స్ మేమైతే నవ్వుకున్నాం కూడా అసలకి. ఈ గేమ్ ఆడుతూ చాలా వరకు మేము నవ్వుకున్నాము నేను మా అత్తయ్య. కానీ చాలా బాగా అనిపించింది. నైట్ అయితే చాలా ఎంజాయ్ చేశాము. నేను మా అత్తయ్య ఒక గేమ్ అయిపోయాక మళ్ళీ మా పిల్లలతో అయితే గేమ్ ఆడించింది. సో, వాళ్ళ నానమ్మతోని వాళ్ళు గేమ్ ఆడడం వాళ్ళు కూడా చాలా ఫన్‌గా, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గేమ్ కంటే ఎక్కువ అరవడమే ఎక్కువైపోయింది. నైట్ 11:30 వరకు వీళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. సో, ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య, మా పిల్లలందరూ కలిసి ఈ లూడో గేమ్ కూడా ఆడారు. సో, వాళ్ళున్నన్ని రోజులు ఈ గేమ్స్‌తోనే టైం అంతా గడిచిపోయింది. టింగ్ టింగ్ టింగ్